నా బిడ్డ చూస్తే బాగలేదు, దయచేసి ఈ బిడ్డను బతికించండి. వారిదొక మధ్యతరగతి కుటుంబం. భార్య భర్త కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన నగదుతో సంతోషంగా జీవిస్తున్నారు. వారికున్న 2 పిల్లల్లో కుమారుడు బుద్ధిమాంద్యంతో ఇంట్లోనే ఉంటుండగా కుమార్తె 6వ తరగతి చదువుతుంది. వారికి ఉన్నంతలో ఆ కుటుంబం సాఫీగా జీవనం గడుపుతున్న తరుణంలో అంతుపట్టని వింత వ్యాధి ఆ కుటుంబంలో కలకలం రేపింది. నిన్న మొన్నటి వరకు ఉత్సాహంగా స్కూల్కి వెళ్తూ మంచిగా చదువుకుంటూ పాఠశాలల్లో మంచి విద్యార్థినిగా పేరు తెచ్చుకున్న వారి కుమార్తె మంచానికి పరిమితమైపోయింది. కుటుంబ ఆర్థిక స్థితిగతులకు మించిన మాయదారి రోగం బారిన వారి బిడ్డ పడడంతో తమ ముద్దుల కూతురును బతికించుకునేందుకు ఆ పేద కుటుంబం తల్లడిల్లిపోతుంది. నా బిడ్డ చూస్తే బాగలేదు, దయచేసి ఈ బిడ్డను బతికించండి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బల్లూరు పంచాయతీ పరిధిలోని బండ్లపాలెం గ్రామంలో తుమ్మల శోభన్, అనుష దంపతులు నివాసముంటున్నారు. పేద కుటుంబానికి చెందిన ఈ దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుని జీవిస్తున్నారు. వీరికి 10 ఏళ్ల వయసు కలిగిన కుమార్తె సంధ్య, 8 ఏళ్ల హేమవరుణ్ అనే కుమారుడు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో ఎదురుదెబ్బ తగిలింది. తమ కుమార్తె సంధ్య గత ఏప్రిల్లో అనారోగ్యం బారిన పడింది. సాధారణంగా ఏదో చిన్న అనారోగ్య సమస్య అనుకొని నెల్లూరులోని వైద్యశాలలో చూపించిన ఆ తల్లిదండ్రులకు గుండె పగిలే వార్తలు వైద్యులు తెలిపారు. స్కూల్కి వెళ్తానండి, బాగా చదువుతానండి. సెలవులు ఇచ్చారు. సెలవులు ఇచ్చిన తర్వాత అమ్మవారు పోసిన తర్వాత 10 రోజులకి దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసం అట్లాగన్నీ వచ్చాయి. నెల్లూరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. నెల్లూరు హాస్పిటల్లో అడ్మిషన్ చేసుకుంటే వారం రోజులు ఉన్నాము అక్కడ. ఇక్కడ మా వల్ల కాదు, చెన్నైకి తీసుకొని వెళ్ళండి అని అన్నారు. మేము చెన్నైకి తీసుకొని వెళ్ళాము. చెన్నైకి తీసుకొని వెళ్తే అక్కడ ఒక 10 రోజులు 15 రోజుల దాకా పెట్టుకున్నారు. అక్కడ 15 రోజుల దాకా పెట్టుకొని ఇట్లా లెన్స్లో గడ్డ ఉంది పాపకి. ట్రీట్మెంట్ ఎక్కువ అవ్వద్ది, ఖర్చు ఒక 30 లక్షలు 25 లక్షలు అట్లాగా అవ్వద్ది అన్నారు అని చెప్పి మళ్ళీ తిరుపతి సిమ్స్కి రాశారు. రాస్తే అక్కడ ఒక 15 రోజులు పెట్టుకున్నారు. అక్కడ 15 రోజులు పెట్టుకుని వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి రాశారు. సంధ్యకు ఎడమ ఊపిరితిత్తులో పెద్ద గడ్డ ఉన్నట్లు గుర్తించి ఆ వ్యాధికి నెల్లూరులో వైద్యం లేదని చెప్పారు. దీంతో తిరుపతి, చెన్నై, విజయవాడ తదితర మహానగరాల్లో పరీక్షలు చేయించినా సంధ్యకు ఉన్న వ్యాధికి వైద్యం దొరకలేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చొరవతో హైదరాబాదులోని బసవతారకం హాస్పిటల్ వైద్యులు పరీక్షించి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన గడ్డ ఊపిరితిత్తులో ఉన్నట్లు గుర్తించారు. అయితే వ్యాధిని గుర్తించగలిగిన హాస్పిటల్లో ఆ వ్యాధికి తగిన చికిత్స లేకపోవడం ఆ పేద దంపతుల పాలిట శాపంగా మారింది. చెన్నై పోతే ఆయనకి బసవతారక హాస్పిటల్కి తీసుకుపోమన్నారు. ఆడికి పోతే అడ్మిట్ చేసుకోవాలా. చంద్రమోహన్ సారు, ఎంఆర్ఓ మేడం ఈ విధంగా నైట్ ఫోన్ చేసి 10:30 మామూలుగా హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ విధంగా రికమెండేషన్ ద్వారా నైటే అడ్మిట్ చేశారు. తర్వాత రోజు బాలకృష్ణ సార్ వచ్చి ఈ విధంగా ఆయన కూడా చెప్పాడు, పాపకి ప్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి మన హాస్పిటల్ తరఫున ఎంతైనా భరిస్తాను అన్నాడు. కానీ అక్కడ ఈ ట్రీట్మెంట్ పాపకి లేదన్నారు, గడ్డ కరిగేదానికి. చికిత్స అందించకపోయినా పెద్ద మనసు చాటుకున్న బసవతారకం హాస్పిటల్ అధినేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేద దంపతుల పరిస్థితి చూసి చలించిపోయారు. సోమిరెడ్డి అభ్యర్థనతో బాలిక ఊపిరితిత్తులో గడ్డ కరిగించేందుకు అవసరమైన మందులను 2 నెలల పాటు ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించారు. చిన్నాయన వాళ్ళు, పెద్దనాయన వాళ్ళు అందరూ వెళ్ళి సార్ కాడికి వెళ్ళి చెప్పి ఇట్లా లెటర్ తెచ్చి మాకు ఇచ్చి పంపిస్తే అక్కడ అట్లాగా చేర్పించుకున్నారు. సారు నైట్ 10 గంటలప్పుడు 10:30 ఫోన్ చేసి హాస్పిటల్ అడ్మిషన్ చేసుకునేటట్టు మాట్లాడి అడ్మిషన్ చేయించాడు. ఆ సార్ సోమరెడ్డి సార్ అడ్మిషన్ చేయించుకోకపోతే మా పాపను అసలు అడ్మిషన్ చేసేవాళ్ళు కాదు, ట్రీట్మెంట్ కూడా చేసేవాళ్ళు కాదు. ఆయనకి వరకు మా పాపకి ఫస్ట్ నుంచి బాగలేనప్పటి నుంచి హెల్ప్ చేస్తానే ఉన్నారు సోమరెడ్డి సారు, ముత్తుకూరి ఎంఆర్ఓ మేడం ఏ టైంలో 12:30 నైట్ ఫోన్ చేసినా కానీ
మేడం లిఫ్ట్ చేసి పాపకి ఎట్టుంది ఏంది ఇప్పుడు ఒక 2 కంట్రోల్ ఉందా లేదా అని ఏ టైంలో అయినా సోమవీర్ సార్ పథకం ఉన్నప్పుడు నా ఫోన్కి డైరెక్ట్గా ఫోన్ చేసమ్మా నాకు ఫోన్ చేయమ్మా నీకు ఏమి ఇబ్బంది అయినా అని చెప్పి ఇట్లా భరోసా ఇచ్చేస్తారు. చెప్పి అడ్మిషన్ చేయించి అన్నీ చూసారు. అక్కడ 10 రోజులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా 1,05,000 1,15,000 అవుతుంది ట్యాబ్లెట్. 2 సంవత్సరాలు వాడాలి. ఆ ట్యాబ్లెట్కి రెస్పాన్స్ వస్తుందా రెస్పాన్స్ రాదా అని కూడా చెప్తున్నారు. కొద్దిగా రెస్పాన్స్ వస్తే ఆపరేషన్ చేస్తాను అంటున్నారు. అయితే 1 నెలకు 1,25,000 రూపాయలు విలువ చేసే మందులు వాడాల్సి ఉండగా అంత స్తోమత లేని ఆ పేద దంపతులు సాయం కోసం అర్థిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సోమిరెడ్డి, సినిమా హీరో బాలకృష్ణ సహకారంతో చికిత్స పొందుతున్న సంధ్యకు మరింత మెరుగైన చికిత్స కోసం దాతలు తమకు సహకరించాలని వారు వేడుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన నెలకి 1,05,000 ట్యాబ్లెట్ అది వాడి ఒక్కరంత రెస్పాన్స్ వస్తే పాపకు సర్జరీ చేస్తాను అని చెప్తున్నారు. ప్లీజ్ దయచేసి నా బిడ్డను బతికించండి. పెట్టుకునే స్తోమత నా దగ్గర లేదు. నా బిడ్డ చూస్తే బాగలేదు. దయచేసి ఈ బిడ్డని బతికించండి. అందరూ హెల్ప్ చేసి అందరినీ అడుగుతున్నాను. ఆపదలో ఉన్న తమను ఆదుకొని తమ బిడ్డను బతికించేందుకు అవకాశం కల్పించాలని ఆ పేద దంపతులు తల్లడిల్లిపోతున్నారు. ఆ బిడ్డ చూస్తే బాగలేదు. దయచేసి ఈ బిడ్డని బతికించండి. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2,900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.